సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఇది ఒక డ్రాస్టిక్ చేంజ్ అయితే రాబోతుంది మీ లవ్ లైఫ్లో ఆర్ మీ రిలేషన్షిప్లో. ఓకే, వై? బికాజ్ ఈ పర్సన్కి కొన్ని డ్రీమ్స్ అయితే వస్తాయి. ఎవ్రీ డ్రీమ్లో ఈ పర్సన్ చూస్తున్నది ఏంటంటే మీరిద్దరూ సెపరేట్ అయిపోతున్నట్టు, మీరు కలుద్దాం అనుకుంటున్నారు కానీ మీరు కలవలేకపోతున్నారు. సో సేమ్ డ్రీమ్ వస్తుంది పదే పదే. బట్ ఇది ఏదో ఒక రోజు ఈ పర్సన్కి కొంచెం యూనివర్స్ ఏం చేస్తుందంటే కొంచెం స్ట్రాంగ్గా చెప్తుందన్నమాట డ్రీమ్స్ ద్వారా. ఇంకా యాక్షన్ తీసుకోకపోతే మీ రిలేషన్షిప్ ఇంక ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా ఒక డ్రీమ్ అనేది చూస్తారు ఈ పర్సన్. అండ్ ఇది ఒక స్పెసిఫిక్ మెసేజ్. ఓకే, సో ఎప్పుడైతే ఆ డ్రీమ్ చూస్తారో ఈ పర్సన్, ఆ రోజు నుండి మీతో కమ్యూనికేషన్లోకి మళ్ళీ వస్తారు. అండ్ అగైన్ ఈ రిలేషన్షిప్ని స్టార్ట్ చేద్దాం ఆర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తారు. ఓకే, సో ఒక డ్రాస్టిక్ చేంజ్ అయితే రాబోతుంది మీ రిలేషన్షిప్లో. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు అంత చేంజ్ అవుతారు మీ పర్సన్ అని. ఓకే, బట్ ఈ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఎవ్రీ నైట్ దే ఆర్ క్రైయింగ్ ఫర్ యూ. బట్ అది కూడా మీతో చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగా మీకు తెలియకూడదు. అది ఈ పర్సన్కి కావాలి. ఎందుకు? వై? బికాజ్ there is some other situation or some other person in this person's life. ఓకే, మీకు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కనుక చెప్తే ఈ పర్సన్ని మీరు ఇంకొకరికి కమిట్ అవ్వనివ్వరు. ఓకే, మీరు ఆపేస్తారు. ఓకే, ఆర్ మీరు ఆపకపోయినా ఆర్ మీరు ఏ కండిషన్స్ పెట్టకపోయినా ఈ పర్సన్కి, మీ పర్సన్కే అనిపించదు మీ దగ్గర ఒకలాగా ఇంకొకరి దగ్గర ఇంకొకలాగా ఉండడం ఈ పర్సన్కి ఇష్టం ఉండదు. సో మీకు ఇప్పుడు ఏమి ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ చెప్పరు ఆర్ ప్రపోజ్ చేయరు ఈ పర్సన్. బట్ స్టిల్ దే ఆర్ అబ్జర్వింగ్ యూ సీక్రెట్లీ. దే ఆర్ ఇన్ లవ్ విత్ యూ. ఓకే, సీక్రెట్లీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్. అండ్ ఆల్రెడీ మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గానే చూస్తున్నారు ఈ పర్సన్. కానీ ఇది ఏంటంటే దేర్ ఈజ్ సమ్ వన్ అరౌండ్ దిస్ పర్సన్, సమ్ టాక్సిక్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు. ఈ టాక్సిక్ ఫ్రెండ్కి మీ పర్సన్ అండ్ మీరు కలవడం ఇష్టం లేదు. సో ఈ టాక్సిక్ ఫ్రెండ్ ఏమని గైడెన్స్ ఇస్తున్నారంటే మీతో మాట్లాడొద్దు. మీతో మాట్లాడిన రోజు ఈ పర్సన్ ఫేస్లో తెలిసిపోతుంది. ఆ ఫేస్ చాలా గ్లో వచ్చేస్తుంది వెంటనే మీతో మాట్లాడగానే. సో అది కూడా చూడలేకపోతున్నారు. సంబడి అరౌండ్ దిస్ పర్సన్ ఈజ్ దేర్ క్లోజ్ ఫ్రెండ్. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా గమనించవచ్చు, మీతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడారు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అంటే ఆ రోజు ఆ టాక్సిక్ ఫ్రెండ్ మీ పర్సన్ దగ్గర ఉండరు. మేబీ దిస్ పర్సన్ ఈజ్ ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ పర్సన్ ఈజ్ దేర్ అంటే మీ పర్సన్స్ ఫ్యామిలీ మెంబర్. ఓకే, సో ఈ పర్సన్కి కొన్ని థాట్స్ కూడా ఉన్నాయి. ఆ థాట్స్లో ఆ థాట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంది మీకోసం అంటే, ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీరు ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ ఇంకెప్పుడు మీ పర్సన్ మాట్లాడినా కూడా మీరు మాట్లాడరేమో అనే స్టేజ్కి వచ్చేస్తారు ఈ పర్సన్. సో అంత ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఫియర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. బట్ ఈ పర్సన్ ఏదో రాంగ్ చాయిస్ చేసుకున్నారు. లైక్ జాబ్ కానీ బిజినెస్ కానీ లేదా ఎనీ అదర్ పర్సన్ని చూస్ చేసుకోవడం కానీ ఏదో విషయంలో రాంగ్ చాయిస్ అనేది జరిగింది. సో ఈ రాంగ్ చాయిస్ మళ్ళీ ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావాలి అని అంటే చాలా టైం టేకింగ్. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఒక అథారిటీ ఫిగర్ కూడా ఉన్నారు. లైక్ వన్ ఫీమేల్ అథారిటీ ఫిగర్ ఎవరో ఈ పర్సన్ ఫ్యామిలీలో ఈ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారు. బట్ దిస్ వీక్ అదంతా కూడా ఎండ్ అయిపోతుంది. ఓకే, అంటే ఎండ్ అయిపోవడం అంటే
ఈ పర్సన్ మేబీ దూరంగా వెళ్ళిపోవచ్చు. ఈ పర్సన్ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోవచ్చు అండ్ మీకు కమిట్ అవ్వడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, ఇఫ్ దిస్ పర్సన్ ఈజ్ అ మ్యారీడ్ పర్సన్, ఈ పర్సన్ సింగిల్గా ఉన్నారు ఆర్ దే ఆర్ ఫైటింగ్ దిస్ లీగల్ కేస్ లైక్ డివోర్స్ కేస్. చిల్డ్రన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమంది విషయంలో. ఓకే, సో ఈ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే సడన్లీ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు అండ్ విదిన్ 24 hours ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు మళ్ళీ. మేబీ నైట్ టైం ఆర్ దిస్ వీక్ ఎనీ టైం. ఓకే, ఈ సాటర్డే లోపు ఈ పర్సన్ దగ్గర నుండి మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది వస్తుంది. సడన్లీ దే విల్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఓకే, ఈ పర్సన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం. కమ్యూనికేట్ చేద్దామంటే ఎవరో ఒకరు ఉంటారు పక్కన. ఓకే, తను ఫ్రీ ఉన్నప్పుడు మీకు మెసేజ్ ఆర్ కాల్ చేద్దాం అని అనుకుంటే ఆ టైంకి తను బాగా టయర్డ్ అనిపించి నిద్రపోవడమో ఏదో జరుగుతుంది. సో అలా మీ మధ్య కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వచ్చేస్తుంది. ఈ పర్సన్కి మాట్లాడాలని ఉన్నా మాట్లాడట్లేదు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే మేబీ మీరు కూడా ఇంకేదైనా సిచ్యువేషన్లో స్టక్ అయి ఉండొచ్చు. సో మేబీ యు ఆర్ బిజీ విత్ యువర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బిజినెస్ ఆర్ జాబ్, ఏదో అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవో మీకు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు మీ పర్సన్కి కమిట్ అయ్యే సిచ్యువేషన్లో కూడా లేరు. ఈ పర్సన్ కూడా మీకు కమిట్ అయ్యే సిచ్యువేషన్లో లేరు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, కొంతమంది డివోర్స్ కేసులో ఉన్నారు. అది కంప్లీట్ అయ్యే వరకు మీకు కమిట్ అవ్వడానికి లేదు. అండ్ కొంతమంది మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ కంట్రోల్ చేసేస్తున్నారు. అలా కొంతమంది స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకే, అండ్ టాక్సిక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది. సో జూన్ 1st వీక్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే మీరు చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అండ్ అగైన్ మీ లైఫ్ ఒక రైట్ పాత్ పైకి తీసుకురావడానికి మీకు చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషనే కాదు, ప్రేయర్స్ కూడా చేస్తున్నారు యూనివర్స్ అండ్ ఏంజల్స్కి. బట్ అయినా కూడా ఈ పర్సన్ ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదని మీరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి. కానీ యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. సో వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు మీరు. సో ఫస్ట్ ప్రయారిటీ ఓన్లీ వర్క్ ఇస్తారు, మీరు రెస్పాన్సిబిలిటీస్కి ఇస్తారు. సెకండ్ ప్రయారిటీ మీ పర్సన్కి. ఓకే, సో మీరేం చేస్తున్నారు ఇక్కడ, మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఓకే. సో ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో మీరు ఇంకొక డెసిషన్ తీసుకోబోతున్నారు. ఏంటంటే ఈ టాక్సిక్ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయే బదులు ఇదంతా మర్చిపోవడం బెటర్. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అన్నట్టుగా ఉండాలి అని అనుకుంటున్నారు మీరు. అండ్ సమ్ ఆఫ్ యూ ఆల్రెడీ మూవ్డ్ ఆన్. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని అంతా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని హ్యాపీగా చూడాలి. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ విదౌట్ కమ్యూనికేషన్? ఈ పర్సన్కి ఒక కమ్యూనికేట్ చేయాలి అంటే, ఒక మెసేజ్ ఆర్ కాల్ చేయాలంటేనే ఒక పెద్ద టాస్క్. అలాంటిది మీతో రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే అది నిజంగా ఒక డివైన్ టైమింగ్ అనేది రావాలి. ఆ కరేజ్ అనేది లేదు మీ పర్సన్కి. దే ఆర్ స్టక్ సమ్వేర్. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో, మీరు ఎలా రియాక్ట్ అవుతారో, ఇంకా ఈ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, సో ఇదంతా కూడా ఈ పర్సన్ మైండ్లో ఎప్పుడు తిరుగుతున్నది. ఈ పర్సన్ నైట్ టైం ఎప్పుడు పడుకోరు. నైట్ టైం అంతా ఆలోచిస్తూనే ఉంటారు. తన లైఫ్ ఏంటి, అసలు ఎట్టుపోతుంది, ఎవరితో బాగుంటుంది తన లైఫ్. మీ పిక్చర్స్ ఎక్కువ చూస్తే ఇమీడియట్గా మీకు కమిట్ అయిపోవాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇమీడియట్గా కమిట్మెంట్ అనేది ఇస్తే మాత్రం మీరు తీసుకుంటారా, తీసుకోరు.
మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఏంటో చూడకుండా మీరు కమిట్మెంట్ విషయం అసలు మీరు డిస్కస్ చేయరు, మీ పర్సన్ కూడా డిస్కస్ చేయలేరు. ఓకే, సో తను ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అనేది మీకు తెలుసు, బట్ మీరున్న సిచ్యువేషన్ ఈ పర్సన్కి తెలియదు. బట్ దే ఆర్ అబ్జర్వింగ్ యూ ఫ్రమ్ సమ్వేర్. మీరేం చేస్తున్నారు, ఏ టైంకి ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఎక్కువ సోషల్ మీడియాలో ఉండరు, బట్ మీ పర్సన్ ఉంటారు. ఏదో ఫేస్ హైడ్ చేసుకుంటున్నట్టుగా పోస్ట్ చేస్తూ ఉంటారు పిక్స్, మీ పర్సన్ పిక్స్. అండ్ ఈ పర్సన్కి ఉన్న ఇంకొక అలవాటు ఏంటంటే, ఈ పర్సన్ సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేసేటప్పుడు ఫేస్ చూపించరు. నెక్స్ట్, ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నట్టు పోస్ట్ చేస్తూ ఉంటారు పిక్స్లో, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. లేదు అంటే కంప్లీట్గా ఫేస్ హైడ్ చేసేస్తారు. ఓకే, సో అలాంటి స్మైలింగ్ పిక్ కూడా హాఫ్ కనిపించడమో లేదా ఓన్లీ స్మైల్ కనిపిస్తున్నట్టు అలా ఏదో ఉంటుంది, కానీ ఫేస్ ఎప్పుడు కూడా కంప్లీట్గా కనబడేటట్టు ఎక్కడా కూడా పోస్ట్ చేయరు ఈ పర్సన్. ఓకే, సో ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ ఒక ప్లేయర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ అవాయిడెంట్ ఎనర్జీలో ఉన్నారు ఇన్ ద పాస్ట్. అండ్ నౌ ఈ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఈ ఎనర్జీస్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతున్నాయి. వెరీ ఎమోషనల్ అండ్ వెరీ స్పిరిచువల్ ఎనర్జీ. దిస్ ఈజ్ అ స్పిరిచువల్ కనెక్షన్, మీ ఇద్దరిది స్పిరిచువల్ కనెక్షన్. సో రీయూనియన్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వబోతుంది, కానీ ఈ కమిట్మెంట్ కోసమే వెయిట్ చేస్తుంటారు చాలామంది. ఈ కమిట్మెంట్ మాత్రం కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే ఇద్దరు కూడా రెడీగా లేరు కమిట్మెంట్కి. బట్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది, కమిట్మెంట్ లేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్, మీరు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామన్నా ఆర్ మీ ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ ఆర్ మీ ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ఏదైనా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా, అంటే వాళ్ళు సక్సెస్ అయినా ఏదైనా విషయంలో, ఇలాంటి విషయాలు మీరు ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు. ఎస్పెషల్లీ మీకు ఏదైనా ఒక హ్యాపీ న్యూస్ ఏదైనా మీకోసం మీకు అనిపిస్తే ఆ హ్యాపీ న్యూస్ని వెంటనే అందరితో షేర్ చేసుకుంటారు మీరు. సో ఇక్కడ ప్రతి స్మైలింగ్ ఫేస్ని మీరు నమ్మకూడదు. యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఇది. ర్యాండమ్ మెసేజ్, మీ దగ్గర చాలా మంచిగా ఉంటారు చాలామంది, అండ్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తారు. బట్ దేనికి, మీరు ఎంతవరకు రీచ్ అవుతున్నారో, ఎంతవరకు డెవలప్ అయ్యారు మీ లైఫ్లో అనేది, ఆ ప్రోగ్రెస్ ఎంతవరకు వెళ్ళింది అని తెలుసుకోవడం కోసం మాత్రమే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ స్మైలింగ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో అందరూ ఒకలాగే ఉంటారని మీరు నమ్మకూడదు ఇక్కడ. ఓకే, అండ్ అలా ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మీ లైఫ్లో అంటే, మీరు చెప్పిన దానికంటే ఎక్కువ అనలైజ్ చేస్తున్నారు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి. సో మీరేదో చిన్న విషయం చెప్తారు, నాకెంతో ఇన్కమ్ హైక్ చేశారు, శాలరీ హైక్ చేశారనో, లేదా నా బిజినెస్లో ఇంత ప్రాఫిట్ వచ్చింది ఈ మంత్ అనో ఏదో చెప్తారు మీరు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, విన్నవాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే ఇంతే వచ్చిందని చెప్పారు కానీ ఇంతకంటే ఒక 10 times ఎక్కువే వచ్చి ఉండొచ్చు అని అనుకుంటారు వాళ్ళు. ఓకే, సో మీ గుడ్ న్యూస్ని మీ దగ్గర పెట్టుకోండి. అబౌట్ మీ సక్సెస్, మీ సక్సెస్ కోసం కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ సక్సెస్ కోసం కానీ ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా డిస్కస్ చేయొద్దు. ఓకే, అండ్ ఏదైనా ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు కానీ అది కూడా ముందు నుండే అనౌన్స్ చేయొద్దు ఎక్కడ కూడా. ఆ టైంకి మాత్రమే మీరు అందరినీ ఇన్వైట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా మేనేజ్ చేసుకోండి. లేదు అంటే మీరు ఎంత ట్రై చేసినా మీరు సక్సెస్ అవ్వలేరు ఏ విషయంలోని కూడా. ఓకే,
మీ విషయాలు ఏమి కూడా బయటకు తెలియకుండా ఉంటే బెటర్ అని చెప్తాం ఇక్కడ యూనివర్స్. సో దిస్ ఈస్ ద గైడెన్స్ ఆఫ్ ద డే. ఓకే, సో సంబడి ఇన్ యువర్ ఫ్యామిలీ ఎక్స్పైర్ అయ్యారు ఎవరో రీసెంట్లీ ఆర్ 5 to 10 years బ్యాక్. ఎవరైనా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో అందులో ఒక పర్సన్ మీ సక్సెస్కి అండ్ మీ గ్రోత్కి మీకు సపోర్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు మీకు తెలియకుండానే. ఓకే, అండ్ అది ఎవరు ఏంటి అనేది మాత్రం చెప్పడం కష్టం ఇక్కడ. సో సమ్ స్పిరిచువల్ గైడ్స్ అరౌండ్ యూ. అది మీకు ఎలా తెలుస్తుంది అని అంటే ఉన్నట్టుండి మీకు లైక్ ఎలా అనిపిస్తుంది అంటే స్టమక్లో క్రాంప్స్ రావడం, లేదా సడన్లీ చెస్ట్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్, చెస్ట్లో బ్యాక్ సైడ్ నుంచి పెయిన్ వస్తుంది ఒక్కొక్కసారి ఉన్నట్టుండి. సో అదంతా ఏంటంటే స్పిరిచువల్ గైడ్స్ మీకు చెప్తున్నారు ఇదంతా. సో ఇలా చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, ఇలా ఉంటే నీకు సక్సెస్ అనేది వస్తుంది, ఇలా చేస్తే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఇవన్నీ కూడా మీకు స్పిరిచువల్ గైడ్స్ మీకు చెప్తున్నారనమాట. సో అది మీరు సెన్స్ చేస్తున్నారు కానీ మీకు అవన్నీ తెలియవు, బట్ యూ కెన్ సెన్స్ ఇట్. ఆర్ మెడిటేషన్లో కొన్ని మెసేజెస్ అనేవి వస్తాయి. మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే కొన్ని మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ త్రూ మీ. ఓకే, ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. సో రీడింగ్ ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి, రెజొనేట్ అయిన పాయింట్స్ మేనిఫెస్ట్ చేసుకోండి. రీడింగ్లో బలవంతంగా ఫిట్ అయిపోవడానికి ట్రై చేయొద్దు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 8 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ అండ్ రీయూనియన్ రిచువల్స్ ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. So this is your reading. Thank you for watching. Sending love and light.